టిటిడి బోర్డు వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. గతానికి ఇప్పటికీ ఏ మాత్రం మార్పు లేదన్న విమర్శలున్నాయి. ఇంతకు బోర్డు మెంబర్ గా ఉండటానికి అర్హులెవరు? ఎవరు బోర్డు మెంబర్ గా ఉంటారు? బోర్డు మెంబర్ గా ఉండటానికి అర్హతలేంటి? ఎవరు బోర్డు మెంబర్లని ఎంపిక చేస్తారు అంటే ఎవరి నుంచి ఎలాంటి సమాధానాలు లేవు. బోర్డు నుంచి కూడా ఎలాంటి క్లారిటీ లేదు. గతంలో ఉన్న ప్రభుత్వం టిటిడి పాలనను భ్రష్టు పట్టించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి ప్రభుత్వం కూడా అదే ధోరణితో ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకు బోర్డులో ఎంతమంది ఉంటారు? ఏ రాష్ట్రాల నుంచి ఎంతమంది సభ్యులుగా ఉంటారు? ఏ ప్రాతిపదికన తీసుకుంటారు అన్న విషయాలపై ఎక్కడా కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న బోర్డు సభ్యుల సంఖ్యను ఇప్పటి ప్రభుత్వం పెంచింది. అయితే వివాదాస్పదంగా మారిన దర్శన్ ను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రికమెండ్ చేసిందని తెలుస్తోంది. అయితే దర్శన్ విషయంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆశించి ఆ పేరును ప్రతిపాదించింది? దర్శన్ ఏ వ్యాపారం చేస్తున్నాడు? కర్ణాటకలో వ్యాపార సామ్రాజ్యానికి కింగ్ గా ఉన్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కర్ణాటకలో ఓ పేరు మోసిన రియల్ ఎస్టేట్ వ్యాపారని తెలుస్తోంది. టిటిడి బోర్డు వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. గతానికి ఇప్పటికీ కూడా ఏ మాత్రం మార్పు లేదన్న విమర్శలు అయితే వస్తున్నాయి. ఇంతకు అసలు బోర్డు మెంబర్ గా ఉండటానికి అర్హులు ఎవరు? ఎవరు బోర్డు మెంబర్ గా ఉంటారు? అసలు బోర్డు మెంబర్ గా ఉండటానికి అర్హతలు ఏంటి? ఎవరు బోర్డు మెంబర్లను ఎంపిక చేస్తారు అంటే ఎవరి నుంచి కూడా ఎలాంటి సమాధానాలు లేవు. బోర్డు నుంచి కూడా ఎలాంటి క్లారిటీ లేదు. గతంలో ఉన్న ప్రభుత్వం టిటిడి పాలనను భ్రష్టు పట్టించిందన్న ఆరోపణలున్నాయి. ఇప్పటి ప్రభుత్వం కూడా అదే ధోరణితో ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకు అసలు బోర్డులో ఎంతమంది ఉంటారు? ఏ రాష్ట్రాల నుంచి ఎంతమంది సభ్యులుగా ఉంటారు? ఏ ప్రాతిపదికన తీసుకుంటారు అన్న విషయాలపై ఎక్కడా కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న బోర్డు సభ్యుల సంఖ్యను ఇప్పటి ప్రభుత్వం పెంచింది. అయితే వివాదాస్పదంగా మారిన దర్శన్ ను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రికమెండ్ చేసిందని తెలుస్తోంది. అయితే దర్శన్ విషయంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆశించి ఆ పేరును ప్రతిపాదించింది? దర్శన్ ఏ వ్యాపారం చేస్తున్నాడు? కర్ణాటకలో వ్యాపార సామ్రాజ్యానికి కింగ్ గా ఉన్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కర్ణాటకలో ఓ పేరు మోసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి దర్శన్ అని తెలుస్తోంది. అయితే ఈ విషయాలకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, ఇప్పుడు దర్శన్ ఫ్యామిలీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వస్తున్నాయి. కర్ణాటకలో ఒక పేరు మోసిన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అయితే తెలుస్తుంది. దీన్ని కర్ణాటక కాంగ్రెస్ ఇతని పేరుని రిఫర్ చేసినట్టుగా టిటిడి బోర్డుకి తెలుస్తుంది. అదే దీనికి సంబంధించి అసలు మీ దగ్గర ఉన్న ఇంకా పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద అంటే ఇప్పటికే దర్శన్ టిటిడి బోర్డు మెంబర్ కి సంబంధించి అంటే ఇప్పటికే కూడా అన్య మతస్థులకు సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ప్రార్థనలు చేస్తున్నటువంటి విషయం ఇప్పటికే ఒక వెలుగులోకి ఐన్యూస్ తీసుకొచ్చిన నేపథ్యంలో ఇప్పటికే శ్రీవారి భక్తులతో పాటు చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇందుకు మూలం టిటిడి బోర్డులకు రావడానికి దర్శనకు సంబంధించినటువంటి వాల్యూస్ ఏంటి అంటే ఆయన ఏ రకంగా దీన్ని పైరువేలు గెలపాలనేది మాత్రం పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. కర్ణాటక ప్రభుత్వం నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల ద్వారా ఇక్కడ పైరువేలు కలిపి ఇక్కడ ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ద్వారా ఈ రకంగా టిటిడి బోర్డులోకి ఎంటర్ అవ్వడం జరిగిందంటూ కూడా రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి, సమాచారం వస్తా ఉంది. అయితే దీనిపైన ఇప్పటికే దర్శనకు సంబంధించి అక్కడ అంటే పెద్ద ఎత్తున అంటే రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు ఇట్లా మిగిలినటువంటి రంగాల్లో అంటే ధనికులతో ఈయన పోటీ పడుతున్నారు. అయితే ఎలాగైనా సరే ఎందుకంటే తిరుమల అంటానగానే టిటిడి అంటానగానే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది కాబట్టి మరి టిటిడి బోర్డు సభ్యత్వంగా తమకు వస్తే ఎలాగైనా సరే మొత్తం మరికొన్ని పైరువేలు కలపడానికి అతనికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే ఈ రకంగా పైరువేలు కలిపి అక్కడ ప్రభుత్వ పెద్దల నుంచి కూడా ఇక్కడ ప్రభుత్వ పెద్దల్ని ప్రసన్నం చేసుకుని ఆ రకంగా టిటిడిలోకి ఎంటర్ అయినట్లు కూడా చెప్తూ వస్తున్నారు. అయితే దీనిపైన మాత్రం ఇప్పటికే అంటే ఈ రకంగా ఒకవేళ ఎంటర్ అయితే ఆయన వ్యక్తిగత విషయం అయినప్పటికీ కూడా తిరుమల లాంటి పవిత్రమైనటువంటి ప్రాంతాన్ని టిటిడి లాంటి పవిత్రమైన ప్రాంతంలో
ఇక్కడ టీటీడీ బోర్డులో ఈ రకంగా వివాదం సృష్టించే విధంగా కూడా భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా కూడా ఆయన ఒకవైపు గతంలో పాలక మండలి సభ్యులుగా ఇక్కడ పదవి బాధ్యతలు చేపట్టే సందర్భంలో శ్రీవారి సాక్షిగా ఆయన ఇక్కడ నామాలు ధరించడం, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంటే కట్టు బొట్టు మన సాంప్రదాయం ప్రకారం ఇక్కడ నామాలు పెట్టి ఇక్కడ కట్టు బొట్టు చీర ఇవన్నీ కూడా కట్టుకుని ఆలయం లోపల ఈ రకమైనటువంటి పూజలు చేసి దాని తర్వాత పదవి బాధ్యతలు చేపట్టారు. వేద మంత్రోచ్చారాలు నడిపేటువంటి రంగనాయకుల మండపంలో అక్కడ ఆశీర్వచనాలు వేద పండితుల దగ్గర తీసుకొని పదవి బాధ్యతలు చేపట్టారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులే బయట ప్రాంతాల్లో ఈ రకంగా చర్చిల్లో తిరుగుతూ అక్కడ ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తూ ఉంటే ఎందుకు నిలువరించలేకపోయారు అనేటటువంటి విమర్శలు మాత్రం అదేవిధంగానే ప్రశ్నిస్తున్నటువంటి భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. అయితే దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ కూడా ఇప్పటికే కూడా హిందూ సంఘాలు కానీ ఇట్లా మరి అంటే తిరుక్షేత్రాలకు సంబంధించినటువంటి దేవాలయాల పరిరక్షణ సమితి నేతలు వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే స్వచ్ఛందంగా కనీసం తిరుమలకి సంబంధించి ఏదైనా సరే ఇక్కడ ఏదైనా చిన్న ఇష్యూస్ నడిస్తే భక్తుల పైన రకరకాల వేధింపులు రకరకాల కేసులు పెట్టేటటువంటి టీటీడీ బోర్డులో ఉన్నటువంటి దర్శన విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది అనేటువంటి ఆరోపణలు మాత్రం ప్రభుత్వం వస్తుంది. అదేవిధంగానే టీటీడీ పైన కూడా వస్తుంది. అయితే దీనిపైన మాత్రం అతి త్వరలోనే చర్యలు ఉంటాయనేది మాత్రం సమాచారం అయితే అంతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2 రోజులు గడిచిపోతుంది కాబట్టి అంటే అక్కడ ఉన్నటువంటి అంటే అతనికి ఉన్నటువంటి పలుకుబడిని దృష్టిలో పెట్టుకుని ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఎలాగైనా సరే తనను బర్తరఫ్ చేయకుండా. గోపి, మనం కంటిన్యూ చేద్దాం, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సో బ్యాక్ టు న్యూస్. సో వివాదాస్పదంగా మారిన దర్శన అంశానికి సంబంధించి ఒక్కొక్క విషయం ఇంకా వెలుగులోకి వస్తుంది. అయితే గోపి, ఇప్పుడు మనం చూస్తున్న దాని ప్రకారం ఇటు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం టీటీడీ బోర్డుకి ఇటు దర్శన్ ని రిఫర్ చేసినట్లు తెలుస్తుంది. అయితే రిఫర్ చేసిన వాళ్ళని ఇటు టీటీడీ బోర్డు ఏ విధంగా తీసుకుంది, దీనికి సంబంధించి అసలు టీటీడీ బోర్డులో ఎటువంటి నియామకానికి సంబంధించి ఒక బోర్డు సభ్యుడిగా మారాలంటే ఎటువంటి చర్య అంటే ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? అంటే సహజంగా మొత్తం మీద ఏంటంటే దేశవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు కాబట్టి కొన్ని రాష్ట్రాలు అంటే ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు సన్నిహితంగా ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా ఆయా ప్రతినిధుల్ని వాళ్ళ ప్రభుత్వాల తరఫున అంటే పంపిస్తూ ఉంటారు. టీటీడీ బోర్డులకు అవకాశం ఇవ్వండి అంటూ కూడా పంపిస్తూ ఉంటారు, రికమెండ్ చేస్తూ ఉంటారు. అయితే రికమెండ్ చేసే సందర్భంలో ఎవరు ఏంటి, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళ వ్యక్తిగతం ఏంటి, అదేవిధంగానే వాళ్ళ నిత్య జీవితం ఏంటి, లేదంటే తిరుమలకి సంబంధించినటువంటి ఇంటి కోట్లాది మంది భక్తులు ఉంటారు కాబట్టి ఇక్కడ హిందూ దేవాలయం కాబట్టి ఇక్కడ ఎటువంటి నిబంధనల ప్రకారం అలాంటి వారిని తీసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు అంటే చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి, రిపోర్ట్స్ తెప్పించుకొని విజిలెన్స్ ద్వారా ఆ రకంగా నిర్ణయాలు తీసుకుంటారు. బట్ దర్శన విషయంలో అలా జరగలేదనేది ప్రధానంగా హిందూ సంఘాలు కానీ శ్రీవారి భక్తులు ఇలాంటి వాళ్ళందరూ కూడా చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే కేవలం అక్కడ ప్రభుత్వం రికమెండేషన్ చేయడం, దాని తర్వాత ఇక్కడ ప్రభుత్వ పెద్దలు ఆయనకి అంటే టీటీడీ బోర్డులకు అవకాశం కల్పించేశారా, ఎందుకు మరి ఇతను అంటే ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఎందుకు అతని పైన చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు, ఏంటి ఆయన వెనకాల ఉన్నటువంటి ఆ శక్తి ఎవరు, నిజంగానే అక్కడ అంటే తప్పు జరిగిపోయింది కాబట్టి ఎలాగైనా సరే అంటే సహజంగా ఎలాంటివి ఏం జరుగుతూ ఉంటాయంటే ఏదైనా తప్పులు జరిగిన తర్వాత బాధ్యత వహిస్తూ కూడా వెంటనే రాజీనామా చేస్తారు, ఆ పదవి నుంచి అంటే బయటికి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు తప్పు చేసినా వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పు చేసినా నిజంగా భక్తుల పైన విశ్వాసం భగవంతుడి పైన విశ్వాసం ఉంటే నిజమైనటువంటి మెంబర్లు కానీ నిజమైనటువంటి హిందూ భక్తులు కానీ టీటీడీ బోర్డు మెంబర్ అంటే ఒక భక్తుడిగానే స్వామివారి సన్నిధిలో సేవకుడుగానే పనిచేయాలి, అలాంటి వ్యక్తులకి అవకాశం కల్పించాలి. కానీ దర్శన విషయంలో గత 2 రోజుల నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చేసింది తప్పు అని చెప్పి కోట్లాది మంది భక్తులు చెప్తున్నారు. అదేవిధంగానే హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తున్నారు, వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కానీ ఎక్కడా కూడా లేకుండా అక్కడ ప్రభుత్వం నుంచి ఇక్కడ ప్రభుత్వ పెద్దలకి అంటే ఒత్తిడి తీసుకురావడం, ఎలాగైనా సరే టీటీడీలో ఇంకా కొనసాగాలనేటువంటి ప్రయత్నాల్లోనే ఉన్నారే తప్ప స్వచ్ఛందంగా ఎక్కడ కూడా ఆయన రాజీనామా చేయాలన్న ఆలోచన కానీ లేదంటే ఆయన రాజీనామా చేసి బయటికి వెళ్ళాలన్న ఆలోచన కానీ ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ విఐపీలు వస్తూ ఉంటారు కాబట్టి ఆ విఐపీల సేవల్లో తరించడానికే దర్శన్ బోర్డు మెంబరు ఈ రకంగా దర్శన టికెట్ల విషయాల్లో కావచ్చు ఇవన్నీ కూడా కొనసాగిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఇప్పటికే చాలా మంది హిందూ భక్తులు కానీ అదేవిధంగా స్వామీజీలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. నిజంగా బోర్డు మెంబర్ గా బయటికి వెళ్ళిపోతే అలాంటి అవకాశం ఉండదు కదా, అంటే విఐపీలని అంటే తను ఇక్కడ తిరుమలకి తీసుకొచ్చే దర్శనాలు చేయించేటువంటి పరిస్థితి ఉండదు కదా అనేటువంటి ఆరోపణలు కూడా బలంగా వస్తున్నాయి. ఆ ప్రాబల్యం తగ్గిపోతుంది కారణంగానే ఎలాగైనా సరే కర్ణాటక ప్రభుత్వం పెద్దల నుంచి కూడా ఏపీ ప్రభుత్వ పెద్దలకి ఒత్తిడి తీసుకొని వచ్చి ఇక్కడ టీటీడీ నుంచి కూడా
బయటకి వెళ్ళకూడదు అనేటువంటి ప్రయత్నాల్లోనే ఉన్నారనే ఆరోపణలు కూడా బలంగా వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మాత్రం హిందూ సంఘాలు ఒకటే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దర్శన్ కుటుంబం దర్శన్కి తెలిసే ఆ రకంగా చేశారు కాబట్టి దర్శన్ దీనికి బాధ్యత వహించాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో టీటీడీలో కొనసాగడానికి వీల్లేదంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పొద్దు రేపటి లోపల టీటీడీ అపాయింట్మెంట్ కోరడం జరిగింది, ఈఓ అపాయింట్మెంట్. ఈఓకి అంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఫర్దర్ మేము నిర్ణయం తీసుకుంటాము ఏ విధంగా దీని ఉద్యమం తీసుకెళ్ళడానికి అనేది కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. సో దీనిపైన మాత్రం శ్రీవారి భక్తులు కావచ్చు, అదేవిధంగానే కొంతమంది మఠాధిపతులు, పీఠాధిపతులు ఇలాంటి మంది చాలా మంది ఖండిస్తూ వస్తున్నారు. అయితే దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన కొనసాగకూడదనేది ప్రధానంగా అందరూ డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ. సో మనం ఎంతో ప్రతిష్టాత్మకమైన టీటీడీ బోర్డుకి సంబంధించి టీటీడీ బోర్డు సభ్యుడు ఇటు అన్యమతానికి చెందినవారుగా గుర్తిస్తూ కూడా ఇటు అనేక హిందూ సంఘాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే అసలు దర్శన్ ఇటు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం రిఫర్ చేసిన వెంటనే టీటీడీ బోర్డు ఆయన ఒక మెంబర్గా కూడా చేర్చింది. దీనికి సంబంధించి అయితే అనేక హిందూ సంఘాల నుంచి ఆగ్రహం అయితే వ్యక్తమవుతోంది. అయితే ఇప్పుడు వివాదంగా మారినటువంటి దర్శన్ ని ఫోన్ లో సంప్రదించే ప్రయత్నం ఆయన న్యూస్ చేస్తోంది. అసలు ఆయన ఫోన్ కి రెస్పాండ్ అవుతారు లేదో ఒకసారి చూద్దాం. మనం ఈ తిరుమల దేవస్థానానికి సంబంధించి కూడా ఇటు ఈ సంచలన